అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో తెలంగాణ చేనేత ఐక్య వేదికకు ఒక ప్రత్యేకమైన వార్తా ఛానల్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం, మరి అది కూడా అమ్మవారి సమక్షంలో జరుపుకోవాలని నిశ్చయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది। మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, అగ్రనాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు శ్రీ కోమటిపల్లి సదానందం గారికి, సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ రాపోల్ వెంకటేశ్వర్లు గారికి, శ్రీ సబ్బని కృష్ణహరి గారికి, మరి మోర ఆశన్న గారికి, అదేవిధంగా శ్రీగాల మైసయ్య గారికి, రావిరాల శ్రీనివాస్ గారికి, మరి క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ శ్రీ కొంగన్ నారాయణ గారికి, ప్రచార కార్యదర్శి శ్రీ జగల చిరంజీవి గారికి, యువజన అధ్యక్షులు కుడికాల భాస్కర్ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆంకార మహేష్ గారికి, ప్రధాన కార్యదర్శి జల్లా రఘు గారికి, మరి జల్లా లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శి గారికి, అదేవిధంగా దూస వెంకటస్వామి గారికి, గాజుల హనుమాన్ల గారికి, మరి రావిరాల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముందుండి అన్ని నిర్వహించినటువంటి సోషల్ మీడియా పరంగా చాలా చొరవ తీసుకొని గత వారం 10 రోజులుగా ఈ కార్యక్రమం గురించి అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ అమ్మవారి దాకా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మన రాష్ట్రంలో ఈరోజు అనేక పద్మశాలి సమస్యల మీద, చేనేత కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మన విధి విధానాలని రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామాన తెలియజేయాలనే ఆలోచనతో ఒక న్యూస్ ఛానల్ ఉంటే మనకు బాగుంటుందని ఆలోచన చేసి మరి ఈరోజు ఈ అంకురార్పణ చేయడం జరిగింది। ఈ న్యూస్ ఛానల్ను మనం అందరం కూడా స్వాగతించి అందరం అన్ని జిల్లాలలో కూడా దీన్ని స్వాగతించాలి। అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి వార్తలున్నా కూడా మరి ఈ ఛానల్ ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మనం విన్నవించి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి నివృత్తి చేసే విధంగా తోడ్పాటు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా। మరి సందర్భంగా రాష్ట్ర కమిటీ శ్రేణులందరికీ, వివిధ విభాగాల అధినాయకులందరికీ, మహిళా విభాగం, యువజన విభాగం, వివిధ విభాగాల వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి మనకు లాంఛనంగా THEF న్యూస్ అనేది ఉన్నది। దీన్ని మీరు అందరూ కూడా అందుబాటులోకి తీసుకొని ఆదరించాలని సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। జై